ముందుగా తండ్రి దేవునికి మన ప్రభుడు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువుకి వందనాలు తెలియజేస్తున్నానండి. చేరువచ్చిన ప్రభువుకు వందనాలు తెలియజేస్తున్నాను. చక్కని వర్షంలో నడిపించిన బ్రదర్స్కి వాద్యవాల్సిన బ్రదర్స్ వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు గతించగల మొత్తం కాచి కాపాడి సజీవులకు వచ్చిన దాన్ని బట్టి అందరం కూడా ఒకసారి స్తోత్రాలు తెలియజేద్దామా? స్తోత్ర 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 స్తోత్ర. లెంట్లోని 4వ ఆదివారము లెతారి అనగా సంతోషించుము. ప్రారంభ గీతము. యెరూషలేమును ప్రేమించు వారులారా, మీరందరూ ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి. ఆమెను బట్టి దుఃఖించు వారులారా, మీరందరూ ఆమెతో ఉత్సహించుడి. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అడిగినప్పుడు నేను సంతోషించితిని. సంగ్రహ ప్రార్థన. సర్వశక్తిగల దేవ, మా దుష్ట క్రియలను బట్టి శిక్షకు పాత్రమై ఉన్న మమ్మును నీ కృపచే ఆదరించి నీ కరుణతో విడిపించుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము. ఆమేన్. ఉద్గమన గీతము. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమం ఉండునుగాక. యెహోవా యందు నమ్మకించు వారు కదలక నిత్యము నిలిచి సీయోను కొనవలెనందురు. హల్లెలూయా. అపోస్తలుల విశ్వాస ప్రమాణమును చెప్తాను. దయచేసి నాతో పాటు అందరూ కూడా చెప్తామండి. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవునిని నమ్ముచున్నాను. ఆయన జనితైక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమున ధరింపబడి కన్య అయిన మరియ నుండి పుట్టి పొంతి పిలాతు క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడ్డాడనియు, పాతాళంలోనికి దిగి చనిపోయిన వారిలో నుండి 3వ దినమందు లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపు కూర్చుని ఉన్నాడనియు, జీవించు వారికి చనిపోయిన వారికి న్యాయము తీర్చుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మని నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. చదవబడిన లేఖను దేవుడు దీవించుగాక. మన మధ్యలో పనులు చేసినటువంటి జాగ్రత్తగా ఉన్నారండి. వాక్యాన్ని శ్రద్ధగా ఉందాం.